ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును రూపుమాపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వెస్ట్మారెడ్డిపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మరావు గౌడ్, ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, పలువురు కార్పొరేటర్లు, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, పలు వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. డివిజన్ల విభజన కూడా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీసులలో కూర్చొని గూగుల్ మ్యాప్ల ఆధారంగా ఏర్పాటు చేశారని వివరించారు. 150 డివిజన్లు ఉంటే 300కు పెంచి హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ పేరుతో 3 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు దశల వారీగా అనేక ఆందోళన కార్యక్రమాలు అహింస మార్గంలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి విషయానికి వస్తే ఏదున్నా కానీ సికింద్రాబాద్ జనరల్గా చరిత్ర ఉండే అందరూ చెప్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్, ట్యాంక్ బండ్ అవతల సికింద్రాబాద్. ఇప్పుడు ఆ పేరు కూడా గుడ్డుగుంత గోవింద అనేటట్టు కనిపిస్తా ఉన్నాయి. దయచేసి ఇది మా సొంత ఇంటికో మనకు సంబంధించిన ప్రోగ్రాం కాదు. ఇది మనందరికి సంబంధించిన ప్రోగ్రాం. మన పూర్వీకులంతా కూడా ఈ సికింద్రాబాద్ పేరు చెప్తున్న బతికలలో మనం రాబోయే కార్యక్రమాలన్నీ మేమంతా మాట్లాడుకుని మీకు అనౌన్స్ చేస్తూ ఉంటారు. సీనియర్ ఎప్పుడప్పుడు మీకు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటాడు. 11 నాడు ఈ ప్రోగ్రాం మాత్రం నేను ముందే చెప్పిన, కొద్దిగా నేను రూట్కి పోతున్నా ఉత్తరాఖండ్. మళ్ళీ మీరు అంతా రోజు ఎందుకంటే భజన రాలేదు ఏం చెప్పారు. 17 మాత్రం ప్రోగ్రాం మాత్రం బాగా పెద్ద ఎత్తున చరిత్రలో గుర్తుండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కో చేసుకుని ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని తెలియజేపేలా మనం అందరూ కూడా కృషి చేయాలని మీకు అందరూ కూడా మనసు కోరుకుంటా ఉన్నాం. లైవ్ ఉంది, నువ్వు మాట్లాడుతూ వచ్చేసి